కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామానికి చెందిన పంపనబోయిన వెంకటరమణ సిఐడి డిపార్ట్మెంట్లో ఎస్ఐగా పనిచేస్తూ హఠన్మరణం పొందారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కోటనందూరు గ్రామంలో పంపనబోయిన దేవత రామయ్యమ్మలకు జన్మించిన వెంకటరమణ విద్యార్థి దశ నుండే క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు. ప్రాథమిక విద్య, ఉన్నత విద్యాభ్యాసం కోటనందూరులోనే సాగింది. ఇంటర్మీడియట్ తుని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివారు. అనంతరం భారత రక్షణ రంగంలో చేరి 23 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ హవల్దార్గా రిటైర్ అయ్యారు. రక్షణ రంగంలో ఉన్నప్పుడు ఎన్ఎస్జీ కమాండాలో మొదటి బ్యాచ్లో శిక్షణ పొంది ఉద్యోగం చేశారు. 1999 సంవత్సరంలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. 2004లో జరిగిన ఆపరేషన్ పరాక్రమ్లో పాల్గొన్నారు. మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్లో సర్వీస్ చేసి హవల్దార్గా రిటైర్ అయ్యారు. అనంతరం సిఐడి డిపార్ట్మెంట్లో ఎస్ఐగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. పివి రమణ హఠన్మరణం పట్ల తన స్వగ్రామం కోటనందూరు శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ వార్త తెలుసుకున్న తన అభిమానులు, స్నేహితులు, బంధువులు కోటనందూరు చేరుకున్నారు. ఈరోజు విజయవాడలో చనిపోయిన పివి రమణ భౌతిక కాయాన్ని కోటనందూరు తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర నుండి తన స్వగృహం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. జిల్లా సైనికాధికారి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎక్స్ సర్వీస్ మెన్ బోర్డు డైరెక్టర్ వి వెంకటరెడ్డి, సిఐడి డిపార్ట్మెంట్ సిఐ దుర్గాప్రసాద్, ఎస్ఐ శ్రీనివాసు మరియు రాజకీయ ప్రముఖులు, అభిమానులు, స్నేహితులు, బంధువులు చివరిసారి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కోటనందూరు ఎస్ఐ బి శంకర్రావు ఆధ్వర్యంలో కాకినాడ బెటాలియన్ పోలీసులు గౌరవ వందనం సమర్పించి గౌరవ సూచకంగా 3 సార్లు గాల్లో కాల్పులు జరిపారు. అనంతరం తన కుమారుడు చితికి నిప్పంటించారు. बाजू